బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బాలకృష్ణ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ ఇది. అవును, అఖండ సినిమా విడుదలకు లైన్ క్లియర్ అయింది. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది మద్రాస్ హైకోర్టు. డిసెంబర్ 12న అఖండ 2 రిలీజ్ కాబోతోంది. యూరోస్కు 14 రీల్స్ అంటే 14 రీల్స్కు మధ్య అంటే యూరోస్కి అలాగే 14 రీల్స్కి మధ్య ఆ ఒప్పందం కుదిరింది. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఈ నెల 11న ప్రీమియర్ షోస్ పడబోతున్నాయి. సినిమా టికెట్ల రేట్ల పెంపు కోసం 2 రాష్ట్ర ప్రభుత్వాలకు మరోసారి దరఖాస్తు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించిన బిగ్ డెవలప్మెంట్, బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. గత కొద్ది రోజులుగా బాలకృష్ణ అంబాలని ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు రిలీజ్ డేట్ ఖరారు కాబోతోంది, ఎప్పుడు బొమ్మ తెర మీదకి రాబోతుందని చెప్పి. సో ఈ క్రమంలో గత కొద్ది రోజులుగా చర్చలు జరుగుతున్నాయి. బట్ చర్చలు జరుగుతోంది ఎగ్జిబిటర్లకు, డిస్ట్రిబ్యూటర్లకు మధ్య. బట్ ఇంట్రెస్టింగ్గా ఈ మూవీ గురించి మాట్లాడుకున్న సందర్భంలో మొదటి నుంచి అడ్డంగా మారింది. మొదటి నుంచి అడ్డంకగా కనిపించింది ఇక్కడ ఫినాన్షియల్ ఇష్యూస్. ఇక్కడ ఈ రోజుకి సంబంధించి అంటే గతంలో ఎప్పుడో జరిగిన ఒక ఇష్యూ, ఆ ఇష్యూ నుంచి మొదలైంది. అది చినికి గాలివానగా మారి ఇప్పుడు ఒక ఉప్పెనడ అఖండ 2 మీదకి వచ్చేస్తుంది. దీంతో రిలీజ్కి కొద్ది గంటల ముందు ఒక బ్రేక్ పడిపోయింది. సో ఇప్పుడు ఆ డెవలప్మెంట్ చోటు చేసుకునే క్రమం. సో ఈ నేపథ్యంలో ఎటువంటి డెవలప్మెంట్ చోటు చేసుకున్నాయి, హైకోర్టులో ఎటువంటి డిస్కషన్ జరిగింది, ఎలా హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది, ఏ అంశాలు ప్రభావితం చేశాయి, అసలు ఏం జరిగింది, దాంతోపాటు ఎప్పుడు అఫీషియల్ స్టేట్మెంట్, ఎందుకంటే కొద్ది గంటల్లో అఫీషియల్ స్టేట్మెంట్ రాబోతుందంటే చర్చ జరుగుతున్న క్రమంలో ఏం జరుగుతుందో డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రవిచంద్ర అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రవిచంద్ర, హైకోర్టులో ఎటువంటి వాదోపాదనలు జరిగాయి, ఎలా ఈ ఫైనాన్షియల్ మ్యాటర్ అనేది క్లియర్ అయింది, అఫీషియల్ స్టేట్మెంట్ ఎప్పుడు రాబోతోంది 14 రీల్స్ నుంచి? రైట్ రవిచంద్ర, ఎటువంటి వాదోపాదనలు జరిగాయి, అట్ ద సేమ్ టైం ఈ ఫైనాన్షియల్ మ్యాటర్ ఎలా క్లియర్ అయింది, ఎప్పుడు అఫీషియల్ స్టేట్మెంట్ వచ్చే అవకాశం ఉంది అఖండకు సంబంధించి? సచిన్, అఖండకు సంబంధించి ఇష్యూ అయితే ఆల్మోస్ట్ నిన్నే ఫైనల్ అయింది. కోర్టులో కూడా నిన్న ఇరు వర్గాలు కూడా రాజీకి అక్కడ కోర్టు ముందు అంగీకరించడంతో ఈ రోజు ఉదయం సెటిల్మెంట్ కోసం కోర్టు కూడా టైం ఇవ్వటం జరిగింది. సో ఆ టైం ఇచ్చిన నేపథ్యంలో ఈ రోజు సెటిల్మెంట్ కూడా పూర్తయిపోయింది. ఆల్రెడీ టికెట్ రేట్లు పెంచమని ఈ రోజు కొంతమంది డిస్ట్రిబ్యూటర్ల అనుమతితోటి 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు కూడా రిక్వెస్ట్ లెటర్లు కూడా పంపినట్టుగా తెలుస్తోంది. సో ఈ రోజు సాయంత్రానికి అఫీషియల్ గా ఒక కన్ఫర్మేషన్ అయితే వచ్చే అవకాశం ఉంది. ఈ నెల 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది సచిన్. రైట్, 12వ తారీఖున సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్. అయితే 12వ తారీఖే ఎందుకు, దీనికి సంబంధించి ఏముంటుంది మూవీ టీం? 12వ తారీఖు ఎందుకు అంటానికి ఆల్రెడీ ఇది 5వ తారీఖున రిలీజ్ అవ్వాల్సింది. 4వ తారీఖున ప్రీమియర్స్ అనుకున్నారు, 5న సినిమా రిలీజ్ అవుతుంది అనుకున్నారు. దానికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్లు అందరూ కూడా నిర్మాతకు అమౌంట్లు పంపటం జరిగింది. అనివార్య కారణాల వల్ల ప్రీమియర్లు రద్దయ్యాయి, అలాగే సినిమా విడుదల కూడా ఆగిపోయింది. సో గత 5 రోజులుగా కూడా ఈ సినిమా విడుదల గురించి అందరూ కూడా ప్రయత్నాలు చేశారు. డిస్ట్రిబ్యూటర్లు అందరూ కూడా ఆందోళన చెందారు. మేము కోట్లాది రూపాయల పేమెంట్ చేస్తున్నాము, మేము ఎగ్జిబిటర్స్ దగ్గర నుంచి కలెక్ట్ చేసి కొంత, మా సొంతం కొంత, ఇంత పేమెంట్ చేసి మేము బ్లాక్ అయిపోతున్నాము. కాబట్టి సినిమాని ఎంత తొందరగా వీలైతే అంత త్వరగా రిలీజ్ చేయాలని వాళ్ళందరూ పట్టుబట్టడంతో ఈ 12కే ఈ సినిమాని విడుదల చేయడానికి చాలా యుద్ధ ప్రాతిపదికన కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేస్తున్నారు. ఖచ్చితంగా 11వ తారీఖు సాయంత్రం ఈ సినిమాకి సంబంధించిన ప్రీమియర్స్ ఉండే అవకాశం ఉంది. అలాగే 12న ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ సినిమా విడుదల అవబోతుంది. దానికి సంబంధించి టికెట్ రేట్ల పెంపు కోసం కూడా గతంలో ఇచ్చిన జీవోలు చెల్లుబాటు కావు కాబట్టి మరలా ఫ్రెష్ జీవోల కోసం కూడా ప్రభుత్వాన్ని నిర్మాతలు సంప్రదిస్తున్నారు. రవిచంద్ర, ఇటు ఎగ్జిబిటర్లకి, డిస్ట్రిబ్యూటర్ల గురించి మాట్లాడుకున్న సందర్భంలో కోర్స్ కొంతమంది డబ్బులు తిరిగి ఇచ్చామన్నారు. రిలీజ్కి కష్టం, మీరు ఎప్పుడైనా చేసుకోండి రిలీజ్, కానీ మా డబ్బులు మాత్రం మాకు తిరిగి ఇచ్చేసేయండి, మీ రిలీజ్ మీ ఇష్టం అంటూ కూడా మాట్లాడుకొచ్చిన సందర్భం. అది ఇష్యూ క్లియర్ అయిపోయిందా ఇంకా, లేకపోతే ఇంకా అటువంటి ఇష్యూస్ ఉన్నాయా? సినిమాని 25వ తారీఖు రిలీజ్ చేయాలి అని ఒక ప్రతిపాదన వచ్చిన సందర్భంలో వైజాగ్ డిస్ట్రిబ్యూటర్లు 25 వరకు అయితే మాకు అభ్యంతరం ఉంది, మేము అన్ని రోజులు ఆగలేము, మా డబ్బులు మాకు వెనక్కి ఇచ్చేయండి అంటూ కూడా వాళ్ళు ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు. సో ఈ నేపథ్యంలోనే అసలు 25కు విడుదల చేయడానికి చాలా మంది కూడా అంగీకరించలేదు. ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లు కావచ్చు, కర్ణాటక అలాగే తమిళనాడు డిస్ట్రిబ్యూటర్లు కూడా వాళ్ళ లోకల్ లాంగ్వేజ్ సినిమాలు, చాలా ముఖ్యమైన సినిమాలు 25కి రిలీజులు ఉన్నాయి కాబట్టి ఈ సినిమాకు థియేటర్లు లభించడం కష్టం అవుతుంది అన్న డౌట్ తోటి వాళ్ళు 25ని వాళ్ళు వ్యతిరేకించడంతో
అందరికీ ఆమోదయోగ్యమైన డేట్ కోసమే ప్రయత్నాలు చేశారు, చర్చలు జరిపారు. ఫైనల్ గా 12వ తారీఖున ఈ సినిమాని విడుదల చేయడానికి కూడా అందరూ సుముఖత వ్యక్తం చేశారు. సో 12కి ఈ సినిమా విడుదలకు ప్లాన్స్ అయితే జరుగుతున్నాయి. రైట్, అంటే రేపటికల్లా పూర్తి స్థాయిలో సెటిల్మెంట్ అవ్వచ్చు, బహుశా రేపటి వరకు టైం పట్టచ్చు. ఫుల్ స్టేట్మెంట్ అంటే కాస్త ఇప్పుడే అందుతున్న ఇన్ఫర్మేషన్ అది. రేపు మార్నింగ్ 10:30 మద్రాస్ హైకోర్టులో ఇష్యూ సాల్వ్ అయ్యే అవకాశం ఉందని చెప్పి చర్చ జరుగుతున్న క్రమం. అంటే ఈ రోజు కూడా అఫీషియల్ స్టేట్మెంట్ ఉండకపోవచ్చా, పూర్తిగా రేపు అయిన తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం ఉందా? ఒకవేళ అదే కనుక జరిగితే 9వ తారీఖు గురించి మాట్లాడుకున్నాం. అంటే 10వ తారీఖున కనుక 10వ తారీఖున కనుక కోర్టు తీర్పు వచ్చింది అనుకుందాం. సో 11వ తారీఖున ప్రీమియర్ షోస్ ఉండే అవకాశం ఉందా, లేకపోతే 12వ తారీఖున ప్రీమియర్ షోస్ వేసిన తర్వాత 13వ తారీఖుకి విడుదలకి వెళ్ళే అవకాశం ఉందా? ఎటువంటి డిస్కషన్ ఉంది, ఎటువంటి చర్చ జరుగుతోంది మరి ముఖ్యంగా మూవీ టీంలో? సచిన్, ఈ సినిమాకి సంబంధించిన సెటిల్మెంట్ ఈ రోజు మద్రాస్ హైకోర్టులో జరిగింది. దానికి సంబంధించి నిన్న జరిగిన అప్లికేషన్స్ పెట్టడం, ఇరు వర్గాల లాయర్లు కూడా అక్కడ జడ్జి తోటి కూడా మాట్లాడిన తర్వాత ఈ రోజు మార్నింగ్ వాళ్ళ అగ్రిమెంట్ కావచ్చు, సెటిల్మెంట్ కావచ్చు, ఒక టైం అయితే కేటాయించారు. ఆ సందర్భంగా ఈ రోజు ఆ కార్యక్రమాలన్నీ కూడా పూర్తయిపోయాయి. కాబట్టి ఖచ్చితంగా పేపర్స్ ఈ రోజు వస్తే ఈ రోజు, లేదంటే రేపు అధికారికంగా చేతికి వచ్చే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా సినిమా విడుదల అయితే 11వ తారీఖు సాయంత్రం ప్రీమియర్లు కూడా పడే అవకాశం ఉంది. 12 అయితే ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ కంటెంట్ అన్ని చోట్లకి వెళ్ళింది. ఓన్లీ డిజిటల్ ప్లాట్ఫామ్ నుంచి ఆ సినిమా ప్లే అవడానికి సంబంధించిన కీ ఒకటి మాత్రమే రిలీజ్ చేయాల్సి ఉంది. ఆ కీ రిలీజ్ అయితే ఎనీ మూమెంట్ ఒక అరగంటలో లేదా గంటలో సినిమాని ప్లే చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా 11 ప్రీమియర్లకు కానీ 12వ తారీఖు సినిమా విడుదలకు కానీ ఎలాంటి డోకా లేదు అనేది ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్లు అందరూ చెప్తున్నమాట. రైట్, బాలకృష్ణ ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. రవిచంద్ర, బాలయ్య ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే అఖండ సినిమా విడుదలకు లైన్ క్లియర్ అయిందా? ప్రస్తుతం దీనికి సంబంధించి చర్చ జరుగుతుంటోంది. విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది మద్రాస్ హైకోర్టు. డిసెంబర్ 12న అఖండ 2 రిలీజ్ కాబోతోంది. యూరోస్కు 14 రీల్స్కు మధ్య ఎంఓయూ, మరి ముఖ్యంగా ఎంఓయూ అంటే పూర్తిగా ఎంఓయూ అనుకోకపోవచ్చు, బట్ ఒప్పందం అండర్స్టాండింగ్ వచ్చినట్టుగా తెలుస్తోంది రెండింటికి మధ్య కూడా. ఈ నెల 11న ప్రీమియర్ షోస్ ఉండే అవకాశం ఉంది. సినిమా టికెట్ల రేట్ల పెంపు కోసం 2 రాష్ట్రాల ప్రభుత్వాలకు మరోసారి దరఖాస్తు చేసినట్టుగా తెలుస్తోంది మూవీ టీం. ఒకసారి దీనికి సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రవిచంద్ర అప్డేట్స్ అందించేందుకు ఫోన్లో కంటిన్యూ అవుతున్నారు. రవిచంద్ర, 2 రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా మళ్ళీ టికెట్ల రేట్ల పెంపు విషయంలో దరఖాస్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అంటే పూర్తిగా క్లియర్ అయిపోయింది అనుకోవచ్చా అనే క్వశ్చన్ రైజ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ప్రభుత్వాల నుంచి క్లియరెన్స్ వచ్చిన తర్వాత ఒకవేళ కనుక లేట్ అయితే డేట్ ఏమైనా మారే అవకాశం ఉందా, లేకపోతే మూవీ టీమ్ సేమ్ 12వ తారీఖు మీద స్టాండ్ అవుతుందా? సచిన్, ఈ సినిమా మరోసారి పోస్ట్ పోనే అవకాశం అయితే లేదు. ఎందుకంటే ఫైనాన్షియల్ సెటిల్మెంట్స్, ప్రైవేట్ సెటిల్మెంట్స్ అన్ని కూడా పూర్తి అయిపోయాయి. అందులో చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులందరూ కూడా కూర్చొని ఆ ఫైనాన్స్ తోటి నిర్మాణ